నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ 2024లో సీఎం అవుతాడు. అప్పుడు అందరికీ తెలుస్తుంది అంటూ చెప్తోంది మన వసుంధరాదేవి. సో, ఏది ఏవైనా మీ అంతు చూస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ఆమె సవాలు విసురుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటూ వసుంధరాదేవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్‌ని మోక్షజ్ఞతో సమానంగా చూస్తానంటూ చాలా సార్లు వసుంధరాదేవి చెప్పారు. ఇప్పుడు ఆమె స్వయంగా రాజకీయాల్లోకి తారక్ రావాలని కోరుకుంటోంది. సో, తెలుగుదేశం పార్టీ అనేది నారావారి వంశం కాదు, నందమూరి వంశం. కానీ, ఆ విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. మర్చిపోయేలా చంద్రబాబు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి దీనికి ఏ రకమైన సంబంధమూ లేదు. మరి తన కూతురికి సంబంధించింది అంటారా? దాన్ని చూసుకుంటున్నారు. కాదని లేదు కదా! కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఆయన చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి కొంచెం వాళ్ళ దగ్గర ఏదైనా నెమ్మదిగా అయితే వార్తలు వస్తే వాటికి అప్పటికే వెళ్ళిపోతాయి తన దగ్గరికి అంటూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి సీఎం అవుతానని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకుడు మా తారకే అంటూ గర్వంగా చెప్తోంది. అప్పుడు వైసీపీ నుంచి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని పెట్టిన ఇబ్బందులు, చంద్రబాబుని అరెస్ట్ చేయించిన వైనం అన్నిటికీ కూడా ఖర్చులు తిరిగిచ్చేసే అవకాశాలొస్తున్నాయని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.